హాయ్ డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. హైదరాబాద్ తార్నాకలో ఉన్నాము. తార్నాకలో ఇప్పుడు వైజాగ్ నుంచి బైకులు లోడ్ వచ్చింది, బండి వచ్చింది ఇప్పుడు టైము 12 అయింది. ఇప్పుడు లోడ్ అంతా దిగుతుంది. ఇప్పుడు దాదాపు ఒక 13 బండ్లు ఇక్కడ హైదరాబాద్ తార్నాకలో అన్లోడింగ్ జరగబోతుంది. ఇప్పుడే రావడం జరిగింది. ఈవీ బైకులు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడే మన శ్రీశైలం గారు, మన మౌళి గారు, విజయ్ భాస్కర్ అందరూ కూడా ఎంతో కష్టపడి నరసింహ ఇంత రేత్రికి కూడా మేలుకొని, ఇంత రేత్రి వరకు మేలుకొని లోడ్ వస్తుందని చెప్పి ఎంతో ఇంట్రెస్ట్గా, అసలు ఆ ఆనందం వేరు. వీళ్ళ ఎనర్జీ ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకొని ఎనర్జీ మరి ఎంతో ఉత్సాహంతో బైకులు లారీలో నుంచి అన్లోడింగ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. యోధులు వీళ్ళు. అర్థం చేసుకోవాలి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే, ఏ స్థాయికి కంపెనీని ఏ స్థాయికి తీసుకొని పోవాలని ఎంత ఇంట్రెస్ట్ ఉంటే కానీ ఇంత రాత్రికి 12:30 అయిందండి టైము. ఇంత రాత్రికి ఎంతో ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఇప్పుడు చూస్తే అన్లోడింగ్ చేయబోతున్నారు చూడండి. నెక్స్ట్ బైకులు మొత్తం బయటకు వచ్చిన తర్వాత మీకు టోటల్గా విజువల్స్ చూపించడం జరుగుతుంది. అసలు అద్భుతం అండి, ఎక్సలెంట్. శ్రీశైలం గారు బాగా కష్టపడుతూ బైక్కి బైకులు దించడానికి సిద్ధమవుతున్నారు. డే ఫ్రెండ్స్, ఈరోజు అంటే బుధవారం నైటు 1:30 అయింది. ఇప్పుడు నైట్ 1:30 అయింది అంటే తెల్లారుజామున అని చెప్పాలి. ఇప్పుడు మనకు వచ్చిన హైదరాబాద్లో ఉన్నాను నేను. హైదరాబాద్ తార్నాకలో ఉన్నాను, ఆఫీస్ దగ్గర. లోడ్ వచ్చింది వైజాగ్ నుండి. బైకులు మొత్తం చూడండి ఒకసారి. మనకి ఈవీ బైక్స్ డాడీ గారు పంపించారు. డాడీ గారు పంపించిన బైక్స్ మామూలుగా లేవు, అద్భుతం. అసలు ఆ మోడల్ అయితేనేమి, ఆ లుకింగ్ అయితేనేమి. ఒకసారి ప్యాకింగ్ కవరింగ్ తీసిన తర్వాత మీకు మళ్ళీ మరొక వీడియో పెట్టడం జరుగుతుంది. అప్పుడు చూడండి అసలు ఎంత అద్భుతంగా, ఎంత అందంగా, ఎలాంటి కలర్స్, ఎలాంటి మల్టిపుల్ కలర్స్ ఇచ్చినారు. అసలు చూస్తేనే మీరు ఇంత వండర్ఫుల్గా ఇంత అందంగా ఉండే ఆ బండ్లు అనిపించాలి. ఇక్కడ ఏంటంటే 250 కిలోమీటర్లు మరియు 390 కిలోమీటర్ల బండ్లు ఇందులో ఉన్నాయి. ఒక్క అర కిలోమీటర్ తగ్గినా కూడా బండి రిటర్న్ తీసుకొని మీరు కట్టిన డబ్బులు మళ్ళీ రిటర్న్ చేసి మీకు ఇంకా పారితోషికంగా కొంత నగదుని కలిపి ఇవ్వడం జరుగుతుంది అని మనం ఛాలెంజ్గా చెప్పగలుగుతున్నాం మీ కంపెనీ గురించి. ఇలాంటి ఛాలెంజ్గా చేసిన కంపెనీలు అయితే ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా లేవు. మనదే అనుకుంటున్నాం, ఇది 100% బహుశా లేవు. కాబట్టి ఒక అద్భుతమైన డిజైనింగ్తో, ఒక అద్భుతమైన రేట్లతో, చాలా వండర్ఫుల్గా 250 కిలోమీటర్ల బైకు కేవలం 1,85,000కు మాత్రమే విక్రయించడం జరుగుతుంది. 390 కిలోమీటర్ల బైకు కేవలం 2,35,000 రూపాయలకు మాత్రమే విక్రయించబడుతుంది. ఒకవేళ చెప్పిన మైలేజ్లో ఒక 1/2 కిలోమీటర్ తగ్గినా కూడా మీ డబ్బులు మీకు రిటర్న్ చేసి మరికొంత నగదు మీకు పారితోషికంగా ఇవ్వడం జరుగుతుందని ఛాలెంజ్గా చెప్పగలుగుతున్నాం. ఫ్రెండ్స్, మొత్తం ఆఫీసులో మొత్తం పేర్ చేయడం జరిగింది. బండ్లు మొత్తం బాగా శ్రమపడి మనోళ్ళంతా నిజంగా కిబో కంపెనీ కోసం ఇంత ప్రాణంగా ప్రేమిస్తూ కంపెనీని ఈ విధంగా ఇంత రేత్రికి కూడా ఇంత కష్టపడి బండ్లు దించుకొని ఇంత రాత్రికి దాకా కూడా మేలుకొని ఇంత కష్టపడ్డారు అంటే ఎంత ప్రేమ, ఎంత అభిమానం, కంపెనీ మీద నమ్మకం ఎలా ఉంటే వీళ్ళు ఆ విధంగా కష్టపడుతున్నారు. చూడండి, వీళ్ళే యోధులను ఒకసారి చూడండి. బండ్లు నిజంగా ఇంత నిద్రాహారాలు మానేసి, నిద్రని కూడా మర్చిపోయి
డాడీ కోసం అని కాదు అండి, ఇది కేవలం కంపెనీ అంతే. అందరూ డాడీతో సహా డాడీ కూడా కంపెనీ కోసమే కష్టపడుతున్నారు, కంపెనీ నిలబెట్టాలని. అదే బాటలో అందరం కూడా ఈరోజు అదే విధంగా కంపెనీని నిలబెట్టాలన్న ఉద్దేశంతో కంపెనీ యొక్క చెప్పిన మాటని నిలబెట్టుకోవాలి, పేద ప్రజలకి పట్టాభిషేకం జరగాలి అనే ఒక ఉద్దేశంతో మొదటి ప్రాజెక్టు బైకుల ప్రాజెక్టు వచ్చినందువలన 4 సంవత్సరాల నుంచి 5వ సంవత్సరంలో ఈరోజు దాకా కూడా ఎంతోమంది తహతలాడుతున్నారు. ఇన్కమ్ అంటూ ప్రాజెక్టులు రాలేదు, డాడీ చెప్తూనే ఉంటారు, ఇవ్వలేదు అని చెప్పి అంటూ ఉంటారు. కానీ ఈరోజు మొదటి ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత, ఈ బైకుల గురించి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు ఇమ్మీడియట్లీ అందుకొని ఎంతోమంది శ్రమ పడుతున్నారు. అందులో ఈ 4 యోధులు కూడా బ్రహ్మాండంగా ఈరోజు ఇంత రైతులకు కూడా ఇంత శ్రమపడి బండ్లు దించుకుని డిస్ట్రిబ్యూషన్ చేసే విధంగా బాగా కష్టపడి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతంగా ఇలాంటి బైకులు లోడ్లు ఇంకా ఎన్ని దించుతారో హైదరాబాద్ తెలంగాణ మొత్తం వ్యాపింపజేయాలని చెప్పి ఎంతో కసిగా పనిచేస్తున్నారు వీళ్ళు. నిజంగా వీళ్ళకి హ్యాట్సప్ అండి, అందరూ హ్యాట్సప్ చెప్పాలి. హాయ్ అండి, హాయ్ చంద్రమౌళి గారు, హాయ్ భాస్కర్ గారు, హాయ్ విజయ భాస్కర్ గారు, హాయ్ శ్రీశైలం గారు. ఓకేనండి, చాలా కష్టపడుతున్నారు, మీరు చాలా కష్టపడుతున్నారు. చంద్రమౌళి గారు, మీరు గత 2 సంవత్సరాలు ఇంచుమించుగా 1.5 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఈవీ బైక్ని, డాడీ ఇచ్చిన ఈవీ బైక్ని మీరు వాడుతున్నారు. ఇంతవరకు మీకు ఆ బైకుల గురించి ఏదన్నా ట్రబుల్స్ రావడం, ఏదైనా కంప్లైంట్ రావడం, ఏదైనా మైలేజ్ తగ్గడం కానీ, బ్యాటరీ ఛార్జింగ్ తగ్గడం కానీ ఇలాంటి ఏమన్నా తగ్గిన సందర్భాలు ఏమైనా జరిగాయా? ఏం లేదు సార్, 2 ఇయర్స్ నుంచి మనం బండి వాడుతున్నాం. ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రాబ్లం రాలేదు. మనకు మైలేజ్ మాత్రం కరెక్ట్గా వస్తుంది. 2 ఇయర్స్ నుంచి ఫుల్గా ఎక్కడ వెళ్ళినా లాంగ్ జర్నీ కూడా చేసినాం. దాంతోపాటు వేరే కంపెనీలు కూడా మనతో పాటు అంటే మేము కూడా ఇస్తామని వాళ్ళు కూడా చెప్పినారు. ట్రయల్ చేసినాం కూడా, దానివల్ల కూడా రాలేదు. మనకి ఇప్పటివరకు మైలేజ్లో కాంప్రమైజ్ కాలేదు. వెరీ గుడ్ ఉంది బండి, సూపర్ సార్. థ్యాంక్ యూ. ఓకేనండి, థ్యాంక్ యూ. శ్రీశైలం గారు, మీరు కూడా ఒక 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి మీరు ఈవీ బైక్, డాడీ ఇచ్చిన ఈవీ బైక్ని మీరు కూడా వాడుతున్నారు. ఎలాంటి కంప్లైంట్ కానీ, ఏదైనా ట్రబుల్స్ ఇవ్వడం కానీ, ఆగిపోవడం కానీ, ఛార్జింగ్ అయిపోవడం కానీ, మైలేజ్ తగ్గడం కానీ అలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఎదురయ్యాయా? ఒకసారి చెప్పగలరా? సార్, బైక్ చాలా వండర్ఫుల్గా, చాలా స్మూత్గా వెళ్తున్నది. ఇప్పటివరకు కూడా ఎలాంటి మైనర్ ప్రాబ్లం కానీ, పెద్ద ప్రాబ్లం కానీ ఏం రాలేదు. మా ఊరు ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్. నేను మా ఊరికి వెళ్ళి వచ్చి మళ్ళీ సిటీలో తిరుగుతాను. నేను ఒకే రోజు వెళ్ళి రావడంతో కూడా ఎలాంటి ప్రాబ్లం రాలేదు. మనం నడుపుతుంటే కూడా అలసిపోయినట్టు కానీ, మళ్ళీ నడుము గుంజడం కానీ, కాలు గుంజడం కానీ ఇట్లాంటిది ఏం లేదు. చాలా 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 స్మూత్గా, చాలా హ్యాపీగా జర్నీ నడుస్తుంది. చాలా బాగుంది సార్, బండి చాలా వండర్ఫుల్. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు డాడీ ఇంకా అద్భుతమైనటువంటి బండ్లు తయారు చేశాడు. మనందరికి కూడా అందించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రతి ఒక్కటి కూడా బుధ స్కంధాలపైన వేసుకొని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను. మీరు 1.5 సంవత్సరం నుంచి బండి వాడుతున్నారు కదా, మిమ్మల్ని ఎంతమంది అడుగుంటారు? మిమ్మల్ని ఆ బండి గురించి ఎవరన్నా అడిగారా? దాని గురించి వాళ్ళకి ఎలాంటి జవాబు మీరు ఇచ్చారు? వాళ్ళు ఏమని అడిగి ఉంటారు సార్ ఈ మైలేజ్ గురించి? ఇంత మైలేజ్ వస్తుందా అని చాలామంది కూడా నమ్మలేదు. చాలామంది కూడా ట్రయల్స్ చేసుకొని నడిపారు. పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు కూడా మన బండి నడిపారు. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు చాలామంది బండ్లు కావాలని అడిగితే అప్పుడు మనం అందించలేకపోయాం. ఇప్పుడు డాడీ గారు చాలా అద్భుతంగా బండ్లు తయారు చేశారు కాబట్టి ఇప్పుడు ఎవరైనా కూడా మన తార్నాక ఆఫీస్కి వచ్చి బండి చూసి తోలుకొని మరి తీసుకోగలరని కోరుతున్నాను. ఓకే, వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ.